హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పరి కుక్ బుక్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం టేస్టీ అండ్ హెల్దీ ష్రింప్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. మాకు ఇక్కడ ప్రాసెస్డ్ ష్రింప్ దొరుకుతాయండి, రొయ్యలు. సో ఇండియాలో కనుక మీకు పచ్చి రొయ్యలు దొరికితే వాటిని నార్మల్గా ఉడకబెడతారు కదా, పసుపు వేసి. అలా ఉడకబెట్టిన తర్వాత మీరు ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో నేను రొయ్యలు తీసుకున్నాను. ఇందులో మ్యారినేషన్ కోసమని మీ స్పైస్కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. అలాగే మీ టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేద్దామండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసానండి ఇందులో. సో దీన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాము. ఎక్కువ సమయం అవసరం లేదండి, జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోండి. సో దట్ ఈ స్పైస్ ఇవన్నీ కూడా పీసెస్కి పడతాయన్నమాట. సో ఒక 10 నిమిషాల సేపు దీన్ని ఇలాగే పక్కకు ఉంచుదాం. ఒక ప్యాన్ తీసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకుందాము. అందులో కొంచెం వేడైపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న ష్రింప్ని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న ష్రింప్ యాడ్ చేసుకున్నాము. ష్రింప్లో ఉన్న వాటర్ అంతా ఇలా వస్తుందండి. ఈ విధంగా రెండు వైపులా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోండి. వీటిని ఇప్పుడు ఒక ఫ్రెష్ బౌల్లో తీసుకుందాము. అదే బౌల్లో మనం ఇప్పుడు తడకా వేసుకుందామండి. ఇందులో నేను ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. అలాగే కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. ఈ గ్రీన్ చిల్లీ కొత్తిమీర పుదీనా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ వేద్దామండి. నేను చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను. సో ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం సేపు మగ్గనిద్దాం. కొంచెం మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేయొచ్చు. చిల్లీ పౌడర్ వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. అలాగే సాల్ట్ కూడా ఒకసారి సరి చూసుకోండి. కారం కూడా 1 మినిట్ పాటు మగ్గింది. సో ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్నటువంటి ష్రింప్ని ఇందులో వేసేద్దామండి. బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ష్రింప్ మొత్తంగా పూర్తిగా కూడా మగ్గిపోయిందండి. ఇందులో ఇప్పుడు కొంచెం హోమ్మేడ్ గరం మసాలా వేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మసాలా ఫ్లేవర్ మొత్తం కూడా మన ష్రింప్కి పట్టేలాగా 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఇప్పుడు మనం ష్రింప్ ఫ్రై అయిపోయిందండి. టేస్టీ అండ్ హెల్దీ ష్రింప్ ఫ్రై రొయ్యల వేపుడు తయారైపోయిందండి. ఇది రోటీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.